ఇక్కడ పండ్లు పెట్టింది, ఇక్కడ పూలు పెట్టింది, నిన్న నైట్ ఏదో పెట్టింది. ఈశ్వర్ సాయి ఏమన్నా శుద్ధ పూస. నువ్వు నాతో రీల్ చేయకపోతే నేను పులిపెక్కిపోతాను అని చెప్పేసి ఇలా ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట. అండ్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అలా కాదండి. ఫోక్ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈశ్వర్ సాయి అనేవాడు ఎలాంటి వాడు? ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్కలాగా మాట్లాడుతుండ్రు. రీల్స్ పిచ్చి మనకి రీల్స్ పిజ్జం దానికి క్లోజ్ అయ్యి పెద్ద హీరోని చేపిస్తా అని వాళ్ళందరి బయటపడలే. మాధురి రాథోడ్ది బయటపడింది. ఒక హిస్టరీ కాబట్టి బయటపడ్డది. ఎగ్జాక్ట్ రూమ్ లోకి ఎలా రాగలిగింది వాళ్ళు? టోన్ అనేది ఫోక్ ఇండస్ట్రీకి అడ్డ. తాగితే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడతాడు, తాగకపోతే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడతాడు? లోపల ఉన్న మనిషి బయటపడతారన్న. తాగితే తాగినప్పుడు అసలు నిజాలన్నీ బయటపడతాయి. కామంతో మాట్లాడే మాటలు ఎట్లుంటాయో కామపిస్తాచి అంటారు. నా దగ్గర ఒక రికార్డ్ కూడా ఉంది. తాగినప్పుడు ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేస్తాను నేను. ఓకే, అది మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి, మీరు వినండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ సంతోష్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి వీళ్ళిద్దరు వీడియోస్ వచ్చాయి, చూసాము. సంథింగ్ ఎవరిది తప్పనేది చాలా మంది మాధురి రాథోడ్ది అని చెప్పేసి అంటున్నారు. ఈశ్వర్ సాయి ఏమన్నా శుద్ధ పూస? నేను అడుగుతున్నా, ఈశ్వర్ సాయి ఏమన్నా శుద్ధ పూస? అసలు ఈశ్వర్ సాయి ఆ సెట్స్లలో ఈశ్వర్ సాయి ఎలా ఉంటాడో మీకు తెలుసా? 2 చేతులు కొడితేనే చప్పట్లు అంటారు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా. ఈశ్వర్ సాయి తప్పేం లేదంటారా మీరు ఈ విషయంలో? అమ్మా, ఓ వీడియోలో మీరు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మీరేం మాట్లాడారమ్మా? మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మే చెప్పింది నా పిల్ల అలాంటిదే అని చెప్పేసి అనింది అని చెప్పేసి అన్నారు. ఏ తల్లైనా కూతురికి అలా అంటదా? నీకు నా భర్త నాకు కావాలి అని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా బ్లేమ్ అనేది మాధురి రాథోడ్ పైన వేసేస్తున్నావు. ఎందుకు? ఈశ్వర్ సాయి ఎక్కడ దూరం అవుతాడో అని చెప్పేసి. నీకు తెలియంది ఏంటంటే మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయి ఎందుకు దగ్గర అయ్యాడు? ఇది మెయిన్ క్వశ్చన్. ఎందుకు దగ్గర అయ్యాడు? నీ మీద ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి. అది నువ్వు ఆలోచించలేకపోతున్నావా? రేపు పొద్దున నువ్వు మళ్ళీ గొడవపడి నాకు నా హస్బెండ్ కావాలి, అది గొడవపడి ఇది గొడవపడి మళ్ళీ తెచ్చుకుంటావు. రేపు పొద్దున వేరే దగ్గరికి పోవడాన్ని గ్యారంటీ ఇస్తావా? ఇయ్యలేవు. ఎందుకు మాధురి రాథోడ్కి బ్లేమ్ చేస్తున్నావు? మాధురి రాథోడ్కి ఉన్న ఫాలోయింగ్కి ఈశ్వర్ సాయి లాంటి వాళ్ళు ఇంతమంది వస్తారు. ఎంత ప్యాంపర్ చేసుంటే మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి దగ్గరికి వెళ్తుంది. మీరు వాళ్ళిద్దరు చేసే రీల్స్ కానీ ఫొటోస్ కానీ అవి చూసారా ఎంత క్లోజ్గా ఉంటారు అనేది? ఈశ్వర్ సాయి క్లోజ్ లేనిదే మాధురి రాథోడ్ నువ్వంటే నాకు పిచ్చి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి మాధురి రాథోడే వచ్చింది అని చెప్పేసి మీరు అంటారా? మెయిన్గా నిన్న మాట్లాడిన దాంట్లో ఆమె క్యారెక్టర్ అలాంటిది అని చెప్పేసి మీరు డైరెక్ట్ ముద్రేస్తున్నారు. ఆమెని చెంప మీదకి వెళ్ళి కొట్టారు. మీ హస్బెండ్ ఎందుకు కొట్టలేదు? మీ హస్బెండ్ తప్పు చేయలేదా? అదే అడుగుతున్నా, మీ హస్బెండ్ తప్పు చేయలేదా? యా, మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఇందులో చూడండి, జస్ట్ నార్మల్గా అడుగుతున్నావు ఏంటి 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 అని చెప్పేసి అడుగుతున్నావు. ఈమెనేమో కొట్టినావు. ఎందుకు కొట్టినావు? అండ్ కొట్టింది కాక ఆమెకి అనరాని మాటలు అన్నావు. నువ్వు ఏమని ఒక బిరుదు ఇచ్చేస్తున్నావు, డైరెక్ట్ ఒక బిరుదు ఇచ్చేస్తాను. ఈ ఈ ఈ వీడియో చూస్తే నాకు నువ్వు వీడియో తీసింది ఇద్దరిని బ్లేమ్ చేసేసినావు. అంతా ఓకే, హ్యాపీ, అంత అయిపోయింది. నీకు కావాల్సింది ఏంటి? నీ హస్బెండ్. మరి ఈమెను ఎందుకు బ్లేమ్ చేసినావు? అదే క్వశ్చన్ అందరు అడుగుతున్నా. అండ్ అది కాకుండా ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంటుంది అని చెప్పేసి అందరూ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంటుందని చెప్పేసి జనరలైజ్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఫోక్ ఇండస్ట్రీ అంతా అలానే ఉంటుందా? అసలు ఈశ్వర్ సాయి ఎలాంటోడో నాకు 3 ఫోన్ చేశారు. 3 ఫోన్ చేసి అన్నా తప్పు మాధురిది లేదన్నా బాబు, అందరూ ఈశ్వర్ సాయి శుద్ధ పూస అనుకుంటాడు, పత్తిత్ అనుకుంటాడు, ఈశ్వర్ సాయి ఏందో మాకు తెలుసు అని చెప్పేసి చాలామంది అన్నారు. అది నేను ఫోన్ కాల్లో కూడా మీకు వినిపిస్తాను. అండ్ ఈ వీడియోలో చూడండి, అక్కడ ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉన్నావు. అతని దగ్గర పోయి ఇలా చీమ కొట్టినట్టు ఇలా కొడుతున్నావు. ఈమెనేమో అంత పెద్ద దెబ్బలు కొట్టినావు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఎందుకు ఈశ్వర్ సాయిని ఎందుకు ఏమనలే? ఇలా తీసుకెళ్ళిపోతున్నావు, ఓకే, అంతా హ్యాపీ.
నీ హస్బెండ్ కాబట్టి సార్ నీకెళ్ళి బాధ ఉంది, కన్సర్న్ ఉంది. ఈశ్వర్ సాయి వేరే వాళ్ళ దగ్గరికి పోలేదా? ఈశ్వర్ సాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్‌లు లేవా? ఇక్కడ బయటపడ్డాడు కాబట్టి దొంగ అయిపోయిండు. బయటపడకపోతే నీ దృష్టిలో దొరే, నీ దృష్టిలో ఈశ్వర్ సాయి తోపే. మాధురి రాథోడ్ అతని దగ్గరికెళ్ళింది, అతనితో ఉంది అంటే ఈశ్వర్ సాయి ఎంత ఎఫర్ట్స్ ఆమె దగ్గర పెట్టుంటాడు. నీ దగ్గర లేడు, ప్రతిరోజు మాధురి రాథోడ్‌తోనే ఉంటాడు అని చెప్పేసి అన్నావు. ఎందుకు లేడు అనేది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? ఇలా చూడు, అది కొడుతున్నావా, ముద్దు పెట్టడానికి ట్రై చేస్తున్నావా? ఓకే. అండ్ ఇంకోటి, మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఏ రీల్స్ చేసినా, వేరే వాళ్ళతో ఎవరితో రీల్స్ చేసినా నాకింత కెమిస్ట్రీ ఉండదు, ఆ రీల్ అంత పండదు అని చెప్పేసి మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయి రోజు చెప్పే కట్టు కథలు, కట్టు మాటలంట ఇవి. చెప్పు తీసుకొని కొట్టేటోడు లేక వాడలా రెచ్చిపోతున్నాడు. నువ్వు నాతో రీల్ చేయకపోతే నేను పులిపెక్కిపోతాను అని చెప్పేసి అని ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా అంటాడట. ఇవన్నీ నాకు తెలిసాయి. ఇది చూడండి, ఈ పండ్లు పూలు ఇవన్నీ పెట్టేనా, ఇక్కడ పండ్లు పెట్టిండు, ఇక్కడ పూలు పెట్టిండు, నిన్న నైట్ ఏదో పెట్టిండు. అంత బాగుంది. ఇదో ఇక్కడ చూడండి, ఇంకా పూలు. వేరే రీల్స్ తీస్తే ఈశ్వర్ సాయికి ఎందుకు ఇంత కెమిస్ట్రీ ఉండదు? ఇదే నా క్వశ్చన్. ఎందుకు మాధురి రాథోడ్నే బ్లేమ్ చేస్తున్నారు? ఆమె తప్పేముంది? ఆమె బ్రేకప్ అయింది, ఒక తోడు కావాలనుకుంది. సరే, ఈయన దగ్గర ప్యాంపరింగ్ దొరుకుతుంది అని చెప్పేసి ఆమె ఇతనికి దగ్గర అయి ఉండొచ్చు. ఇప్పుడు రిలేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రైవేట్ అనేది, వాళ్ళ పర్సనల్స్ అనేటివి చాలా ఉంటాయి. దానికి నువ్వు వీడియో తీసి పబ్లిక్లో పెట్టేశావు. ఆమె లైఫ్ని నాశనం చేసినావు. ఈశ్వర్ సాయి లైఫ్ని కూడా నువ్వే నాశనం చేసినావు అని చెప్పేసి అంట. ఇంటర్వ్యూలో మా హస్బెండ్ అలాంటోడు కాదు, మా ఓడు చాలా మంచోడు, అది ఇది అని చెప్పేసి ఇంటర్వ్యూలో నిన్న పబ్లిక్లో వచ్చి మీడియా ముందు మాట్లాడినావు. మీ హస్బెండ్ ఎంత మంచోడో నేను ఒక ఫోన్ కాల్ తీసుకుంటా, మీ హస్బెండ్ గురించి ఆ ఫోన్ కాల్లో ఏం చెప్తాడో, అతను ఏం మాట్లాడతాడు, మీ హస్బెండ్కి దగ్గరున్న పర్సనే ఏం మాట్లాడతాడో, మీ హస్బెండ్ సెట్స్లలో ఎలా ఉంటాడో అది తీసుకుందాము. ఇదిగోండి. హలో హలో అన్నా, నమస్తే అన్న. అన్న నమస్తే, సంతోషం అన్న. ఎక్కడున్నారు? బిజీ ఉన్నారా, ఫ్రీ ఉన్నారా అన్న? చెప్పండి అన్న. అన్న, నిన్న ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ గురించి అసలు తప్పేవరిది, ఏంటి కథ, ఏంది కారకానా అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి కాల్ చేశాను అన్న. మీ పేరు నేను బయటికి రివీల్ చేయను. మీ వాయిస్ని బట్టి మీ ఫ్రెండ్ సంథింగ్ నీకు దగ్గర, ఆయన ఆ ఈశ్వర్ సాయి అనే పర్సన్ నీకు దగ్గర, ఆయన గుర్తుపట్టిండు అంటే ఏం చేయలేమన్నా. మళ్ళీ నా పేరు బయటికి రాకూడదంటే నేను చెప్పగలుగుతాను. అసలు మీ పేరు బయటికే తీయనన్నా. ఓకే. ఈశ్వర్ సాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం అన్న? నాకు ఈశ్వర్ సాయితోనే గత 5-6 years నుండి ఫ్రెండ్షిప్ అన్న. మాధురి రాథోడ్, మన ఈశ్వర్ సాయి వాళ్ళిద్దరు రిలేషన్ అని చెప్పేసి బయటపడి అందరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. అవునా? ఈశ్వర్ సాయి అనేవాడు ఎలాంటి వాడు? ఈశ్వర్ సాయి స్టార్టింగ్ లో మంచిగా ఉండేవాడు, అందరితో బాగానే ఫ్రీగా ఉండేవాడు. కొంచెం ఎప్పుడైతే ఫేమ్ అనడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి కొంచెం అందరిని దూరం పెట్టడము, అమ్మాయిలతోని జర ఎక్కువ క్లోజ్నెస్ అవ్వడము, ఆ విధంగా మూవ్ అయ్యండి అన్న మనోడు. కాకపోతే ఈ మాధురి అనే అమ్మాయితోని క్లోజ్ గా ఉంటాడు, కానీ మరి ఇంత క్లోజ్ ఉంటాడు, ఇంత అవుతుంది అని అనుకోలేదు. క్లోజ్ అంటే మీ ముందు ఎలా ఉండేటోడు మాధురి అనే ఆమెతో? అంటే అమ్మాయిలతో అందరితోని నార్మల్ గానే మాట్లాడేవాడు, రీల్స్ చేసేవాడు, ఆ అమ్మాయి గురించి ఇట్లా, ఈ అమ్మాయి గురించి అని మాట్లాడేవాడు. కానీ ఎప్పుడు ఏ విధంగా మాత్రం ఇలా చేస్తాడని అనుకోలేదు. మనకి ఒక ఉంది, ఎట్లా అంటే అమ్మాయిల పిచ్చి అనేది ఉంది. ఓకే. కాకపోతే ఇంతగానం ఉంది లోపట్ల, ఇంత చేసుకుంటారు అని మాత్రం అనుకోలేదు నేను ఎప్పుడు. ఏమున్నా మాటల వారికి, రీల్స్ వారికి వేసి వదిలి పెడతారు అనుకున్నా. కానీ ఆల్రెడీ వైఫ్ ఉంది కదా, ఎందుకు ఇట్లాంటి ఏముండవేమని అని అనుకున్నా. కానీ అన్ని రాంగ్ అని అర్థమైంది. ఓకే అన్న, ఇప్పుడు మాధురి రాథోడ్ది తప్పంటారా? మీ పర్స్పెక్షన్ ప్రకారం మాధురి రాథోడ్ది తప్పంటారా, ఈశ్వర్ సాయిది తప్పంటారా? లేదన్న, మనదే తప్పు ఉంటది. పాప మా అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేసిన అనేది వానికి తెలిసి ఉంటది. అది అమ్మాయి 2-3 సార్లు తిరగబడ్డది మనోని మీద కూడా, చెట్లలో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోయిండు. కానీ మనోడికి ఎట్లా దగ్గర చేసిండో, మరి ఏం చూపిస్తే దగ్గర చేసిండో తెలియదు. కానీ ఈ అమ్మాయి అనే కాదు, ఇంకొక అమ్మాయితో కూడా మనం రిలేషన్ లో ఉండడం తెలుసు. ఓకే. అండ్ అది హోటల్లో సంథింగ్ మన వెమ్లవాడలో ఏదో ఫ్లాట్ లో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరన్నా?
వాళ్ళ వైఫ్ కి ఇచ్చింది నాకు తెలిసి వీళ్ళ సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నా. అంటే వేరే వేరే ఆమె కూడా మెయింటైన్ చేస్తాడు ఈశ్వర్ ఉంది సాయి. కదా, మనకి అది బయట కూడా తెలుసు కదా. వేరే అమ్మాయితో లివింగ్ లో, అంటే లివింగ్ కాదు కానీ రిలేషన్ లో ఉన్నాడు. ఆ, రిలేషన్ లో ఉన్నాడు, మనం ఆ అమ్మాయితో కూడా తిరిగాడు. ఉమ్, బహుశా నాకు తెలిసి అమ్మాయి ఈ మాధురితో ఉంటున్నట్టు అమ్మాయికి చెప్పాడు అనుకుంటా. అందుకే అమ్మాయి వాళ్ళ వైఫ్ కి చెప్పేసింది డైరెక్ట్. ఓకే. అంత డైరెక్ట్ వచ్చి పట్టుకోవడం అంటే అక్కడ లీక్ చేసినందుకే వచ్చింది వాళ్ళ వైఫ్ కూడా. ఆ. అంటే ఇప్పుడు ఫ్లాట్ అడ్రస్తో సహా లైక్ ఈ 401 302 అట్లా ఆ ఎగ్జాక్ట్ రూమ్కి వచ్చి డోర్ నాక్ చేసి వాళ్ళిద్దరు లైక్ ఇప్పుడు వాళ్ళిద్దరున్న ఎగ్జాక్ట్ రూమ్లోకి ఎలా రాగలిగింది వాళ్ళు? పవన్ అనేది ఫోక్ ఇండస్ట్రీకి అడ్డా అది. ఉమ్, దాంట్లో ఉంటున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఇంత ముందుకి ఎవరైతే అమ్మాయి ఉందో ఉమ్, అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళాడు అనుకుంటా నాకు తెలిసి. ఓకే. సో దాని వల్ల డైరెక్ట్ వాళ్ళ వైఫ్ కి అడ్రస్ చెప్పింది కూడా అమ్మాయి. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే మాధురి రాథోడ్ వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్పిండు అని చెప్పేసి అంటున్నారు. మాధురి రాథోడ్ వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అడ్రస్ చెప్పిండు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నా? లేదన్నా, అది మాత్రం రాంగ్. అది ఉమ్, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే వీంతో ఎందుకు ఉంటామన్నా? అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. లేదన్నా, అది రాంగ్. అదంతా వీడు ఈశ్వర్ ఎవడైతున్నాడో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన అడ్రస్ మాత్రం ఇది పక్క. ఓకే, వాళ్ళ గర్ల్ ఫ్రెండే ఇచ్చుంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండే ఇచ్చింది. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అన్న వీడికి, లంగనా కొడుక్కి వీడికి? వాడు ఎప్పుడైతే ఫేమ్ స్టార్ట్ అయిందో అమ్మాయిలతోని కొంచెం క్లోజ్నెస్ అవ్వడం స్టార్ట్ అయింది మనోడికి. ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్కలాగా మాట్లాడుతుండు. రీల్స్ పిచ్చి మనోడికి, రీల్స్ తీద్దాందా అని చెప్పి క్లోజ్ అయ్యి పెద్ద హీరోని ఏం చేపిస్తా అని చెప్పి మనోడు అందరిని అట్లా తీసుకొని పోతున్నాడు. వాళ్ళందరి బయటపడలే, మాధురి రాథోడ్ది బయటపడింది. మాధురిది బయటపడ్డది. మాధురిది ఎందుకు బయటపడ్డది అంటే ఒక ఇస్తే కాబట్టి బయటపడ్డది. ఓకే, అందుకని చెప్పేసి బయటపడింది అంతే. ఇప్పుడు ఈశ్వర్ సాయి తాగితే ఎలా ఉంటాడు, తాగితే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడతాడు, తాగకపోతే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడతాడు అన్న? అలా చెప్తే మళ్ళా వేరేలాగా అవుతుంది కానీ చెప్పొచ్చా చెప్పకూడదో నాకు తెలియదు. ఇది చెప్పండి. లోపల ఉన్న మనిషి బయట పడతాడన్నా తాగితే. తాగినప్పుడు అసలు నిజాలన్నీ బయట పడతాయి. పెద్ద కామంతో మాట్లాడే మాటలు ఎట్లుంటాయో కామ పిస్తాచి అంటారు అనేది. అంటే లైక్ ఇట్లా నేను ఇట్లా డాన్స్ గురించి ఎప్పుడో చెప్పినా మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా చెప్పిన, అరే మనోడు ఇట్లా మాట్లాడుతుండు కరెక్టేనా, మరి ఇట్లా చేస్తుండు వాళ్ళ వైఫ్ చెప్తామా అంటే కూడా మా వాళ్ళు ఏమన్నారంటే తాగినప్పుడు వస్తున్నాయి కదా అన్నట్టు చెప్పారు అంతే. లైక్ ఎట్లా అంటే డాన్స్ వేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే డాన్స్ వేసేటప్పుడు ఆమె నడుము చూసి అరే ఆమె నడుము ఈరోజు ఆమె నడుము చూసిండ్రా పిచ్చెక్కిపోయింది అన్నట్టు అట్లా మాట్లాడతారా? మీకు ఆల్రెడీ ఎవరో ఫోన్ చేస్తున్నారు అనుకుంటున్నా, ఆల్రెడీ అన్ని నీకు తెలిసినా అంటే ఇవే మాటలు మాట్లాడేటోడు మనోడు కూడా. వేసినప్పుడు అక్కడ వేసినప్పుడు ఇక్కడ వేసినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ దాన్ని తీసుకుని రావాల్సిందేరా నేను అన్ని మాతో మాట్లాడతాడు అన్నమాట. ఏం చూసుకొని వీడికి లైక్ ఒక గడ్డం ఒక మీసం తీస్తే వీళ్ళ ఇంట్లో వీడి కుక్క కూడా గుర్తుపట్టదు వీడిని. ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది అన్న, ఇవాళ దాంట్లో అది ఉంది వాడికి ఏమైండు లైక్ అట్లా కాదు. ఇప్పుడు బ్లేమ్ చేసేది మొత్తం మాధురి రాథోడ్ని, వీడేమో శుద్ధ పూస అంటున్నారు, వీళ్ళ వైఫే అంటుంది. అమ్మాయిది తప్పేముందన్న, అమ్మాయిది తప్ప అసలు ఉండకపోదు. వీడు ఎంతగానం చేస్తే గానీ అమ్మాయి వస్తుంది. ఇది ఏదో నాకు తెలిసి ప్లానింగ్ ప్రకారంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏంటిది ఆమెని దొరికియడానికి ప్లాన్ ప్రకారంగా చేసిందంటారా? లైక్ అనుకుంటున్నా, నేను అనుకుంటున్నది ప్లాన్ ప్రకారంగానే అయ్యింది. ఓకే. లేదా వీడు వాళ్ళ వైఫ్ తోనే విడాకులకి ఏదైనా ట్రై చేయాలని దొరికిందని ప్లాన్ చేసిండేమో అని అనుకున్నా. అంటే వాళ్ళ వైఫ్ మీద వీళ్ళు ఇంకో గర్ల్ ఫ్రెండ్ రెడ్డిస్ అనుకుంటా, అమ్మాయి చేసిన ప్లాన్ ఏమో నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మెయిన్ ఏంటిది అంటే డైరెక్ట్ వీడియోలోనే చెప్తుండు కదా వాళ్ళ వైఫ్ కి నాకు నువ్వు వద్దు అని, విడాకులు నాకు తెలిసి విడాకుల కోసం అంత పెద్ద ప్లాన్ చేసాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని ఫిక్స్ అయ్యిండు. ఇప్పుడు ఇది ఓన్లీ ప్లాన్ అంటే మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయికి అక్కడ ఏం జరిగి ఉండకపోవచ్చా? మాతో సిట్టింగ్ లో కూర్చున్నప్పుడే మాటలలోనే మనోడు ఇట్లా అట్లా అని చెప్పి మొత్తం చెప్పేటోడు. అట్లాంటిది మిడ్ నైట్ 1-2 o'clock అరౌండ్ అట్లా దొరికినప్పుడు ఆ టైం ఇది ఏంటంటే పక్కన వైన్స్ కూడా ఉంటది, రెడ్ భవన్ పక్కన ఆల్రెడీ తాగున్నాడు. ఆ వీడియోలో మీరు కరెక్ట్ గమనిస్తే అర్థమవుతుంది. అవును, అమ్మాయికి తాగిపించాడు, వాడు కూడా తాగున్నాడు. తాగిన తర్వాత చేసిన పాపం అమ్మాయి అయితే అక్కడ నుండి లేవలేదు, పుట్టినా సరే అక్కడ నుండి లేవలేదు. అమ్మాయి పాపం ఆ డ్రెస్ కింద ప్యాంట్ ఆమె లోయర్ అవి ప్యాంట్ వేసుకోలేదని చెప్పేసి కవర్ చేసుకోవడానికి లెగలేదు ఆమె. అంటే కవర్ చేసుకోవడానికి తీసిన అయితే వాడే కదా మరి. అవును,
తీసింది వాడే వచ్చేలోపు సేఫ్ అవ్వాలి అని చెప్పి వాడు అప్పటికి వాష్రూమ్ వేయండు, షార్ట్ వేసుకొని వచ్చి అమ్మాయిని మాత్రం అక్కడే పంపించిన. అంటే అమ్మాయిని డీఫ్రేమ్ చేద్దాము, వీడు వాళ్ళ వైఫ్ తో విడాకులు ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ ఇదంతా. మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉంటే వెళ్ళిపోతున్నాడు కదా. అదే కదా నాకు ఇదంతా ప్లాన్ ప్రకారంగా అయింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిని డీఫేమ్ చేయాలి, అదొక టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఏంది, వాళ్ళ వైఫ్ తోనే విడాకులు కావాలి. ఇక వీళ్ళకి మళ్ళీ ఆఫర్లు వస్తాయంటారా అన్న? ఆఫర్లు వచ్చేది వీనికి వస్తాయన్నా, వీనికి ఎందుకు రావు? ఇప్పుడు అమ్మాయిని డిఫెండ్ చేసిండు వీడు, వీనికి ఆఫర్ వస్తుంది రాకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వేసుకోబోయే అమ్మాయి ఉంది కదా, అమ్మాయి చూసుకుంటుంది వీనిగా. ఓకే, ఓవరాల్ గా ఈశ్వర్ సాయి ఇలాంటోడు అంటారు. అంతే అన్న, తప్పంతా ఈశ్వర్ సాయికి వెళ్ళి ఉంటుంది. అంటే నా దగ్గర ఒక రికార్డ్ కూడా ఉంది, తాగినప్పుడు ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేస్తాను. ఓకే, అది మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి, మీరు వినండి. ఓకే, మీకు అర్థం అవుతుంది అప్పుడు వీడు ఎట్లా అంటాడు అనేది. సరే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఇది ఈశ్వర్ సాయి వాళ్ళ ఫ్రెండే, ఈశ్వర్ సాయికి దగ్గరలో ఉండే అతనే మనం కాల్ చేస్తే కాల్లో ఇతని నిజాలు ఏంటిది, ఈయన ఇలాంటి వాడు అని చెప్పేసి బయట పెట్టింది అనమాట. మీరు ప్రతి ఒక్కరు మాధురి రాథోడ్ ఫేమ్ ఉందయ్యా, మాధురి రాథోడ్కి ఫేమ్ ఉంది. ఆమె బయటికి వెళ్తే 100 కళ్ళు 100 మంది అబ్బాయిలు వెంటబడతారు. అండ్ తన స్కిన్ అలా ఉంది, అది ఉంది, ఇంత నల్లగుంది, వీడియోస్లో ఏమో తెల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇవి నాన్ సెన్స్ కూడా చేస్తున్నారు వీడియోస్. మీరు నాన్ సెన్స్ కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇంట్లో కూడా మేకప్ వేసుకొని ఉండమంటారా? అండ్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అలా కాదండి. ఫోక్ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడు జస్ట్ ఒక సాంగ్కి ఇలా తిప్పినప్పుడు ఆ నడుము కనబడితే నడుము గురించి మాట్లాడతాడట. ఇట్లా అన్నప్పుడు పెదాలు తాకితే ఆ పెదాల గురించి మాట్లాడతాడట. ఇట్లా అన్నప్పుడు చెవు తాకితే చెవు గురించి మాట్లాడతాడట. అది వీడి క్యారెక్టర్. వీడు శుద్ధ పూస. ఆమె బాధలో ఉంది, ఒక బ్రేకప్ అయ్యి ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు ఒక ప్యాంపరింగ్ చేసే అతను దగ్గర వస్తే ఇతను నా పైన కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అతనికి దగ్గరయ్యే ఛాన్సెస్ 90% ఉంది. అది సిచ్యువేషన్, వాడుకుంది అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్ వాడుకొని ఆమెకు దగ్గరై ఆమె లైఫ్ని బర్బాద్ చేసేసిండు. వాడిని మనం ఈశ్వర్ సాయి తోపు ఇన్ని రోజులు ఆదరించినాం. ఆ భాషింగాల సాంగ్ లేకపోతే ఈశ్వర్ సాయి ఎవడు అసలు? ఆ సాంగ్ లేకపోతే ఎవడు వాడు? ఆ సాంగ్ తీసిండు, వీడి భాషింగాలు బద్దలైనాయి. ఇప్పుడు దయచేసి నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ నిజాలు తెలుసుకొని ఆమె పైన బ్లేమ్ వేయండి. ఆమె తప్పుంది. ఎట్లా ఆమెది 30% ఉంటే వీడిది 70% ఉంది. వెయిటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది? 70% ఉన్నోడికే వెయిటేజ్ ఎక్కువ ఉంది. వాళ్ళ వైఫ్ మీడియా ముందుకు వచ్చేసి మా ఓడికి తప్పే లేదు అని చెప్పేసి అంటే అది అవ్వదమ్మా. మెయిన్ ఏంటిది అంటే వాళ్ళ వైఫ్ మాధురి రాథోడ్ అంత అందంగా లేదు, వాళ్ళ వైఫ్కి మాధురి రాథోడ్ అంత పర్సనాలిటీ లేదు, వాళ్ళ వైఫ్కి మాధురి రాథోడ్ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఫేషియల్ కూడా కాదు. ఇక్కడ మాధురి రాథోడ్కి ఇవన్నీ ఉన్నాయి. ఎవరికెళ్ళి ఇంట్రెస్ట్ చూపుతాడో అది నీకే వదిలేస్తున్నా. దయచేసి వాళ్ళ అమ్మాయి ఇట్లా అనింది, ఆమె అలాంటిది, 10 మందితో పడుకుంటుందిరా 10 మందితో పడుకుంటుందిరా అంటే మీ ఓడు 30 మందితో 40 మందితో ఉన్నాడేమో అమ్మ, అది ఒకసారి చూసుకో. అది చూసుకొని ఇక్కడ లిప్స్ పట్టుకొని కిస్ చేసావా అని, హగ్ చేసావా అని చెప్పేసి అడుగుతున్నావు కదా. అది ఒకరితో కాదు, చాలా మందితో అయి ఉంటాయి. అది డెటాల్ పెట్టో లేకపోతే పామాయిల్ పెట్టో హార్పిక్ పెట్టో రుద్దు ఫస్ట్. ఆ పేస్ట్లు కాదు, వీటి పెట్టి రుద్దితే అదంతా పోద్ది. దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి, వీడియోస్ చేయండి. రైట్, జై హింద్.